ఏమున్నదంట? ఈ ఒక్కటే నీకు జీవితాన్ని నాశనం చేసేది. హల్లెలూయా. ఆ ఒక్కటేంటి? పాపము. తెలుసా? ఎన్ని అక్కర్లేదట. ఓ ఇన్ని ఉండాల్సింది కాదంట. ఆ ఒక్కటి నీళ్ళు ఉన్నదంటున్నాడు. ఆ ఒక్కటి విడిచి పెడితే నీలోని ఆత్మన బలపరచబడుతున్నది అంటున్నాడు. అన్ని చేస్తున్నాం బాగుంది, కానీ ఆ ఒక్కటే విడలేకపోతున్నాం, ఆ ఒక్కటే మరలేకపోతున్నాం, ఆ ఒక్కటే నీ జీవితాన్ని పతనం చేస్తున్నది, ఆ ఒక్కటే దేవుని స్నేహానికి దూరం చేస్తున్నది, ఆ ఒక్కటే దేవుని యొక్క సన్నిధిని దూరపరుస్తున్నది, ఆ ఒక్కటే రేపు తీర్పులో నేను నిలబడుతున్నది. హల్లెలూయా. ఆ పాపం అనేది, వ్యభిచారం అనేది, ఆ పాపమే లోక సంబంధమైనది, విగ్రహారాధన లోక సంబంధమైనది. ఆ ఒక్కటే పట్టబడటం వలన ఆ స్త్రీ జనాంగ మధ్యన తోడుకొచ్చారు. తెలుసా? ఆ ఒక్కటే యవనస్తుడు అడిగినప్పుడు అంటున్నా, అయ్యా సత్పురుషుల పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఏం చేయాలన్నాడు? నీకున్న ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి వెంబడించు. ఆ ఒక్కటి చేయలేకపోయాడు. హల్లెలూయా. ధనం మీద పిచ్చి బట్టి ధనాన్ని సంపాదించాలని దేహాన్ని కూడా లెక్క చేయకుండా శరీర లౌకిక జీవితం కోసం ఆశపడే ధనం కోసం శరీరాన్ని పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. పక్కదా డబ్బు నీ పాపమే అంటే అవుతుంది. నువ్వు చేసే ప్రతిదీ లెక్క ఉంటుంది అంటే అన్నమాట. ధనము సంపాదించవచ్చు, కానీ ధనాపేక్ష క్రియలకు ధనం సంపాదించి అనేక వేలు ఎదుగుతాం మనం. సౌఖ్యం కోసం, బ్రతుకు తెరువు కోసం, ఎంజాయ్గా బ్రతకాలంటే అన్నమాట. ఆ యవనస్తులు అలాగే జరిగినాయి. యవనస్తులేనంటే అన్నమాట. యేసుప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా పరలోక రాజ్యానికి వారసులుగా ఏం చేయాలన్నా? సత్పురుష ఆ పంచి నీకున్న ఆస్తిని చూడు, అవునా పొలమును చూడు, అమ్మేసి బెదలకి ఏమన్నా మొఖం చిన్న పుచ్చుకుందంట. అంటే ధనం సంపాదించుకోవచ్చు, ధనము ఉండటం వల్ల దేవుని బట్టి నీళ్ళు తరిగిపోతుంది. దేవుడి రాజ్యం కావాలంటే నీకున్న ఆ ఒక్కటి విడవల అవసరమైతే నరకంలో పోతగా ఇష్టపడతాగని మాత్రం మన భౌతికమైన జీవితం కోసం నేను మాత్రం మానను. ఉన్నంతకాలం ఉంటా, బ్రతినంతకాలం ఉంటే బ్రతికితే సత్తే సత్త, అంతే. ఎవరు చూసి వచ్చాడు అన్నట్టు జీవించే జీవితం ఉంటే నీ జీవితాన్ని ఆత్మను ఆర్పించినట్లే. హల్లెలూయా. ఆత్మను రగిలింపు చేసేవాడు ఆ వ్యక్తి. దావీదు అంటున్నాడు, ప్రభువా శాశ్వతమైనది, స్థిరమైనది ప్రభువా, వాడవాడది ప్రభువా, నాలో ఉన్నది ఏం సంపాదించిన, ఏ ఆస్తి సంపాదించిన, కూడగట్టుకున్న ఉన్నంత వారికి బ్రతకటేనే కానీ మాత్రం ఆ బ్రతుకు క్రీస్తు వరకు సావైనా మేలుగా ఉంచబడిన గాక. ఉన్నదాన్ని బట్టి జీవించి ఆనందిస్తావు. తాత్కాలికమైనది